ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 121వ భాగం. పూర్ణ శూన్య స్థితి. నిజానికి నేను అనేది శూన్య భావమైతే, నేను కాని నేను అనేది పూర్ణ శూన్య స్థితి అనే అనుభూతిని పూర్ణ సాధకుడు పొందవలసిన అంతిమ స్థితి. కానీ సాధకుడికి అందకుండా నేను కాని నేనుగా అరుణాచల గిరియందు దక్షిణామూర్తి ఆత్మస్వరూపం మనకి అడ్డుగా నిలుస్తోందని నాకు అర్థమయ్యింది. ఈయన ఉన్నాడనే భావం మనకి తొలగాలంటే బలహీనత లేని బలవంతుడిగా మనం మారాలి. జీవుడికి బలహీనత కామమైతే శివుడికి జ్ఞానం కాస్త బలహీనతగా మారుతోందని నాకు అవగతమైంది. జీవుడు ఎప్పటికీ తన బలహీనత అయిన కామమును ఎన్నటికీ జయించడం ఉండదు, కానీ ఇంద్రియ నిగ్రహంతో అదుపులో పెట్టుకోవచ్చును. దీనివలన తనకున్న ఈ బలహీనతను జీవుడు జయించినట్టు కాదని నాకు అర్థమైంది. అలాగే శివుడు కూడా తన బలహీనత అయిన జ్ఞానమును కూడా దాటలేకపోతున్నాడు. ఈయన మౌనంగా ఉన్నా కూడా ఈ మౌన భాషను ఆధారం చేసుకుని సనక సనందాదులు అలాగే సప్త ఋషులు బ్రహ్మజ్ఞానమును పొందిన విషయం లోక విదితమే కదా. అంటే ఈ లెక్కన జీవుడు లేదా శివుడు కాస్త తమకున్న బలహీనతలను పూర్ణంగా దాటి రాహిత్య స్థితిని పొందితే కానీ మనకి పూర్ణశూన్య స్థితిని, పూర్ణ జ్ఞాన అనుభూతిని పొందలేమని నాకు అర్థమైంది. ఈ రాహిత్య స్థితిని శివుడు పొందాలంటే నేను కాస్త నేను కాని నేనుగా మారాలి. అనగా జీవుడు కాస్త శివుడు అవ్వాలి. అంటే శివోహం స్థితిని పొందాలి. ఇంతవరకు బాగానే ఉంది. ఇలాంటి శివోహం స్థితిని ఇప్పటికే ఆదియోగి దక్షిణామూర్తి పొందిన ఆయన తన బలహీనత అయిన జ్ఞానరాహిత్య స్థితిని పొందలేకపోయాడు కదా. ఈ లెక్కన నేను కూడా శివోహం స్థితిని పొందినా ఎలాంటి ఉపయోగం లేనట్లే కదా. ఎందుకంటే ఇలాంటి శివోహం స్థితిని ఆనాటి వశిష్ఠ మహర్షి నుండి ఈనాటి రమణ మహర్షి వరకు ఈ స్థితిని పొందినా కూడా జ్ఞానరాహిత్య స్థితిని పొందకుండా మరో జ్ఞానశివుడిగా మారి లోకపూజ్యులై లోకానికి కొత్త దేవుడిగా, కొత్త గురువుగా మారారు. అంటే ఈ శివోహం స్థితి వలన ఎలాంటి ప్రయోజనం లేనట్టే కదా. కానీ జీవుడు ఎప్పటికైనా శివుడు కాక తప్పదు. ఎందుకంటే నేను అనేది నేను కాని నేనుగా మారక తప్పదు. దంతాలు రాలగొట్టుకోవడానికి జీవుడైనా లేదా శివుడైనా ఏ రాయైనా ఒకటే కదా. కాకపోతే ఒకడు మాయా ప్రపంచంలో ఉంటే మరొకడు జ్ఞాన ప్రపంచంలో ఉంటాడు. కానీ ఈ శివోహం స్థితిలో మనకి తెలియని మర్మరహస్యం ఏదో ఉన్నదని నాకు బలంగా అనిపించసాగింది. అది ఏమిటో నాకు తెలియాలంటే నేను కాస్త శివోహంగా మారితే కానీ తెలియదు అని నాకు అర్థమైంది. దానితో దక్షిణామూర్తి ఆరాధన మొదలైంది. ప్రతిరోజు లింగజ్యోతి దీపారాధన అనగా ఈ దీపం అనేది శివలింగం ఆకారంలో ఉండి లింగ భాగంలో దీపపు ఒత్తి ఉంటుంది. దీనిని వెలిగిస్తే లింగజ్యోతి అవుతుంది. ఇలా 41 రోజులు చేశాను. అప్పటికే ఈ దేహం కాస్త పూర్ణ జ్ఞానమునకు ఒక అడుగు దూరంలో ఉండటం వలన ఈ సాధన చాలా తేలిక అయ్యింది. ఇదిలా ఉండగా మహాశివరాత్రి నాడు మళ్ళీ నేను మరియు నా యోగమిత్రుడైన జిజ్ఞాసితో కలిసి అరుణాచలమునకు చేరుకున్నాము. ఇదే రోజు అనుకోకుండా ఈ దేహం కాస్త తీవ్ర ధ్యాననిష్టలో ఉండగా యథావిధిగా నాకు ధ్యానమునందు అరుణగిరి కనపడింది. కొన్ని క్షణాల తరువాత ఈ గిరికి ఎదురుగా ధ్యాననిష్టలో ఈ దేహము నుండి, అది కూడా నీలివర్ణంతో మరో శివుడిలాగా నా ఆత్మశరీరం కనిపించసాగింది. అంటే ఈ దేహం కాస్త శివోహం స్థితి అనగా మరో జ్ఞానశివుడిగా మారిందని నాకు అర్థమయ్యింది. ఉన్నట్టుండి ఈ స్థితిలో ఉన్న నాకు విపరీతమైన కీర్తికాంక్ష, అలాగే ధనకాంక్ష మరియు జ్ఞాన అహంకారాలు మొదలైనాయి. అంటే సాధకుడు ఈ స్థితిలో ఈ మూడింటిలో దేనికి ఆశపడకుండా, భయపడకుండా
స్పందించకుండా ఉండగలిగితే, అది కూడా 48 నిమిషాల పాటు స్థిర చిత్తముతో ఉండగలిగితే కానీ అన్నింటి యందు రాహిత్య స్థితిని అనగా వీటికి మూలమైన జ్ఞానరాహిత్య స్థితిని సాధకుడు చేరుకోలేడని నాకు జ్ఞానస్ఫురణ అవుతూ ఉండగా ధ్యానభంగం అయ్యింది. కానీ నిజానికి ఈ రాహిత్య స్థితి పొందటం అంత తేలికైన స్థితి కాదని నాకు అర్థమయ్యింది. ఎందుకంటే ఈ రాహిత్య స్థితిని పొందటానికి ఆదియోగి మేధా దక్షిణామూర్తి దాదాపుగా ఎన్నో కోటానుకోట్ల సంవత్సరాల నుండి ప్రయత్నాలు చేస్తున్నాడని, మరి దేనివలనో విఫలం చెంది ఇక్కడ నుంచి తిరిగి తిరోగమనం చెంది తను అప్పటికే నాశనం చేసిన 3 ప్రకృతులను పునఃసృష్టి చేస్తున్నాడని, ఎందుకంటే శివుడి 4వ స్థితి తిరోగమనమని చెప్పిన శాస్త్రవచనం ఉండనే ఉన్నది గదా. మరి ఈయన దేని వలన దేనికోసం ఈ జన్మరాహిత్య జ్ఞానరాహిత్య స్థితి పొందలేకపోతున్నాడో తనకి తెలియాలంటే, లేదా నాకు తెలియాలంటే, ఈ శివోహం స్థితిలో ఈ దేహం కాస్త 48 నిమిషాల పాటు దేనికి స్పందించకుండా ఉండగలిగితే ఇక్కడ ఉన్న మర్మం గురించి ఈ దేహానికి జ్ఞానస్ఫురణ అయ్యే అవకాశం ఉన్నదని నాకు అర్థమయ్యింది. దానితో శివోహం సాధన మొదలైంది. ఈ దేహం కాస్త తిరిగి జ్ఞానశివుడిగా మారుతున్న సమయంలో విపరీతమైన ఆత్మానంద స్థితికి ఈ దేహం కాస్త చేరుకోవటంతో ఆ రోజుకి నాకు ధ్యానభంగం అయ్యింది. అప్పటికి ఈ స్థితిలో ఈ దేహం కాస్త 18 నిమిషాలు ఉన్నదని నాకు అర్థమయ్యింది. ఇలా కాదనుకొని కొన్ని రోజుల పాటు ఏకధాటిగా ధ్యానంలో కూర్చున్నాను. ఇలా ఒకరోజు ధ్యానంలో ఉండగా నాకు యథావిధిగా అరుణగిరి కనపడింది. ఇది కాస్త అర్ధశరీర భాగంతో ఉన్న నల్లటి ఆకార దక్షిణామూర్తిగాను, ఆ తరువాత శ్రీచక్రముగాను, అటుపై పాము పుట్టగా, ఆపై స్ఫటిక పరమ శివలింగముగా, పరమలింగముగా, ఆపై అగ్ని తేజస్సుతో ఉండి విచ్చుకున్న తామర పువ్వుగా కనపడి, ఇది కాస్త ఒక పిరమిడ్గా మారి తన చుట్టూ తాను విపరీతంగా భ్రమణం చేయడం చేస్తున్న మనోవేగానికి నా మనోదృష్టి అందుకోలేకపోవటంతో ఆ రోజుకి నాకు ధ్యానభంగం అయ్యింది. అప్పుడు విశ్లేషణ చేసుకుంటే దక్షిణామూర్తి కాస్త జ్ఞానమునకు ప్రతీక అయిన తామర పువ్వులోని అగ్ని తేజస్సును దాటితే కానీ జ్ఞానరాహిత్య స్థితిని తను పొందలేడని, అలాగే ఈ స్థితిని పొందే అవకాశం ఉండుట వలన ఈ గిరి చివరిలో పిరమిడ్గా మారి భ్రమణం చేసిన దృశ్యమును బట్టి చూస్తే సాధకుడు కాస్త తప్పనిసరిగా జ్ఞానరాహిత్య స్థితిని పొందుతాడని నాకు అర్థమయ్యింది. అంటే ఇలా తిరిగే ఈ గిరి పిరమిడ్ ఎప్పటికైనా శూన్యమై పూర్ణశూన్యమునందు లయం చెందుతుందని నాకు అవగాహన అయ్యింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ పూర్ణశూన్య స్థితిని పొందాలంటే సాధకుడు కాస్త జ్ఞానరాహిత్య స్థితిని పొందాలి కదా. ఈ స్థితిని పొందాలంటే అగ్ని తేజస్సు ఉన్న తామర పువ్వు స్థితిని దాటాలి కదా అనుకునేసరికి కథ మళ్ళీ మొదటికే వచ్చి ఆగింది కదా అనిపించసాగింది. అసలు ఈ తామర పువ్వు విషయంలో ఏదో మర్మం దాగి ఉన్నదని నాకు అర్థమైంది. అప్పుడు ఈ పద్మం గురించి విశ్లేషణ చేసుకుంటే బౌద్ధ ధర్మంలో ఈ జ్ఞాన పద్మమును మణిపద్మంగా, అదే హైందవ ధర్మంలో దీనిని మంత్రపుష్పంగా పిలుస్తున్నారని, అలాగే బుద్ధుడు కాస్త ఈ మణిపద్మమును హిమాలయాలలోని కైలాస పర్వతములో ఉన్న శంబల గ్రామంలో ఉన్న చింతామణి ఉన్న పద్మమును చూసి అదే మణిపద్మం అనుకున్నాడని, నిజానికి ఈ మణిపద్మం అనేది అరుణగిరిలోనే ఉన్నదని నాకు జ్ఞానస్ఫురణ అయ్యింది. పైగా ఈ పద్మంలో అగ్ని తేజస్సుకి కారకమైన బడవాగ్నికి మూలమైన అగ్నిశిఖ అని, అలాగే ఈ అగ్నిశిఖయే మణి అనుకుంటున్నారని నాకు అవగతమయ్యింది. ఇంతవరకు బాగానే ఉంది. అంటే ఏ సాధకుడైతే ఈ అగ్నిశిఖకి చేరుకుంటాడో వాడికున్న జ్ఞానం కాస్త ఈ అగ్నిశిఖ ఉన్న అగ్నిశిఖలకి జ్ఞానాగ్నిగా మారి జ్ఞానరాహిత్య స్థితిని పొంది ఆపై పూర్ణశూన్య స్థితికి చేరుకుంటాడని నాకు అవగతమయ్యింది. అంటే కథంతా కూడా ఈ జ్ఞానపద్మం చుట్టూ ఉన్నదని నాకు అర్థమయ్యింది.
ఈ లెక్కన ఈ అరుణగిరి యందు అంతర్గతంగా జ్ఞానపద్మం, అది కూడా బంగారపు జ్ఞానపద్మ బంధనం ఉండి ఉండాలి. ఎందుకంటే ఈ అరుణగిరి అగ్రభాగంలో నాకు ధ్యాన దృశ్యంగా పద్మాకార శివలింగ దర్శనము, అలాగే పద్మాకార ఆసన స్థితి ఉన్న అగ్నిశివుడి దర్శనాలను బట్టి చూస్తే ఈ కొండ లోపల ఈ జ్ఞానపద్మ నిగూఢ రహస్యం దాగి ఉన్నదని నాకు అర్థమయ్యింది. దానితో ఈ మర్మమును ఛేదించుటకు నా పూజా బీరువాలో ఒక చిన్న సైజులో అరుణాచల క్షేత్రమునకు ఏర్పాటుకు మహాశివరాత్రికి చేసుకున్నాను. ఎందుకంటే ఆ క్షేత్రంలో పజిల్గా ఉన్న జ్ఞానపద్మ కోడ్ను డీకోడ్ చేయాలంటే అసలు ఈ క్షేత్రంలో ఏర్పాటుతో ఈ జ్ఞానపద్మ బంధనం జరిగిందో నాకు తెలియాలంటే ఆ మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతే కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక కోడ్తో ఇది డీకోడ్ అవ్వదు. అప్పుడే మనం ఈ జ్ఞానరాహిత్య స్థితిని పొందలేం కదా. అందుకే ఈ క్షేత్రమును నా ఇంటిలో అనగా గిరి చుట్టూ ఉన్న అష్టలింగాల బంధనం, అలాగే కొండపైన కనిపించిన ధ్యాన శివుడు మరియు పద్మాకార శివలింగం, అలాగే ఈ గిరి లోపల నాకు కనిపించిన దక్షిణామూర్తి రూపమును ఏర్పాటు చేసుకున్నాను. మీకు ఇక్కడ చిన్న సందేహం రావచ్చును. అదేమిటంటే ఈ గిరి యందు ఎందుకు ఈ పద్మాకార నాగలింగ బంధనం చేశారు అన్నప్పుడు, ఆదిలో ఆదియోగి ఈ 4 ప్రకృతులను ఏర్పరచి తను కాస్త ఆత్మానంద జీవ సమాధిలోనికి వెళ్ళి ఈ ప్రకృతులలో తన లీలా విన్యాసం వలన ఏర్పడిన జీవనాటకమును జీవపాత్రలతో చూస్తూ కళ, విన్యాస, ఆనందం పొందుతూ ఉన్నట్టుండి ఈయన దేహం నుండి ధ్యానాగ్ని కాస్త జ్ఞానాగ్నిగా మారి, అది కాస్త బడవాగ్నిగా మారి తను ఏర్పరిచిన ప్రకృతులలో 3 ప్రకృతులు కాస్త అగ్నికి ఆహుతి అవుతూ ఉండగా, ఇది తెలుసుకున్న మహర్షులు, యోగులు, గురువులు, దైవాలు కాస్త అరుణగిరికి చేరుకొని బడవాగ్ని బయటకు రాకుండా గిరి లోపలే అగ్నితీర్థమును ఏర్పరచి అందులో బడవాగ్నికి మూలమైన అగ్నిశిఖను నాగలింగ భైరవితో బంధనం గావించి కొండపైన ఈ అగ్ని బయటికి రాకుండా పద్మాకార శివలింగ బంధనం చేసి ఆపై ఎప్పటికప్పుడు కొండ లోపల ఉన్న అగ్నితీర్థం ఎండకుండా ఉండటానికి నిత్యం కమండలంతో నీళ్లు పోసే విధంగా పద్మాకార బంధనంతో అగ్నిశివుణ్ణి ఏర్పాటు చేసి ఈ గిరి చుట్టూ ఎలాంటి మంత్రప్రయోగాలు పనిచెయ్యని విధంగా పద్మాకార గిరిగీతను న్యూక్లియర్ రేడియేషన్ శక్తితో ఏర్పాటు చేసి ఈ బంధనాల జ్ఞానం గురించి ఒక దక్షిణామూర్తికి ఉండేటట్లుగా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ అంతిమ జ్ఞాన శివోహం స్థితికి వస్తారో వారు కాస్త తమకి తెలియకుండానే అపస్మారక స్థితిని పొందేటట్లుగా ఏర్పాట్లు చేశారని, ఇదంతా చెయ్యటం వలన బడవాగ్నికి ఈ 4వ ఆహుతి కాకుండా ఆ ప్రకృతి నిలబడిందని, తద్వారా ఈ అంతిమ స్థితి పొందిన సాధకుడు కాస్త తాము ఏర్పాటు చేసిన పద్మాకార నాగబంధనం వలన అపస్మారక స్థితిని పొంది ఏదో ఒక కోరికామాయకి గురి అయి ఇక్కడి నుంచి తిరోగమనం చెంది అనగా శాశ్వత మరణమగు మోక్షమును పొందకుండా తిరిగి తను పొందిన కోరికామాయ కోసం పునఃజన్మలెత్తే 3 ప్రకృతులలో జన్మలెత్తడం జరుగుతోందని నాకు అర్థమయ్యింది. ఇక్కడ ఉన్న జ్ఞానశివుడు కాస్త జ్ఞానరాహిత్య, ఆపై తను లేదు, తను శాశ్వతుడు కాడని అనే పూర్ణజ్ఞానం అందకుండా దేవుడు చేసిన మనుష్యులు కాస్త మనుష్యులు చేసిన దేవుడిగా తమ జ్ఞానంతో జ్ఞాన పద్మాకార బంధనం ఏర్పాటు చేసినారని మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. నాకు అర్థమైంది అంటే మీకు అర్థం కాకుండా ఉంటుందా? మీకు అర్థమైందని నాకు అర్థమైంది. దానితో ఈ అరుణగిరి మీద ఉన్న జ్ఞాన పద్మాకార నాగ శివలింగ బంధనం యొక్క కోడ్ను డీకోడ్ చేయటానికి నా పూజా బీరువాలో ఏర్పాటు చేసుకున్న అరుణగిరి క్షేత్రమును మీద మహాశివరాత్రి నాడు ఉదయం 6 గంటలకి నుంచి మర్నాడు ఉదయం 6 గంటల దాకా మౌన దీక్షతో అరుణాచల శివ నామస్మరణ చేస్తూ ఉపవాసం ఉండి జాగరణతో అఖండ లింగజ్యోతి దీపారాధన చేస్తూ ధ్యాననిష్టకి వెళ్తూ ధ్యానంలో కనిపించిన దృశ్యాలతో నా పూజా గదిలో ఉన్న
ఈ క్షేత్ర లింగాలను చీటికి మాటికి మారుస్తూ చివరికి ఆఖరుగా ఈ జ్ఞాన పద్మాకార బంధనం డీకోడ్ అయిందని ధ్యాన అనుభవం పొందటం జరిగింది. ఇది ఎలా జరిగిందో లోకానికి చెప్పరాదని నా దగ్గర ఈ కోడ్ను డీకోడ్ చేయడానికి సహాయం చేసిన ఈ గిరి మీద ఉన్న 18 సిద్ధగురువులు మాట తీసుకోవటంతో ఆ చేసిన విధి విధానం చెప్పడం లేదు. అలాగే ఆదిలో ఈ బంధనం వేసిన మహర్షులలో నేను ఒకడిని కావటం వలన ఈ బంధ విముక్తికి ఈ సిద్ధగురువులు సహకరించడం జరిగింది. అలాగే దక్షిణామూర్తికి బంధ విముక్తి పొందడం జరిగింది. ఆదిలో ఆదియోగి కావాలని బంధనం పొందాడు. ఈనాడు ఆయనకి ఆయనగా బంధ విముక్తి పొందాలని అనుకున్నాడు. ఇది జరిగింది. ఆయన సంకల్పమును బట్టి ఈ మట్టి పాత్రలు తమ పాత్రధారిగా మారతాయని, ఈ పాత్రలో ఉండి నడిపించేది ఆయనేనని లోక విదితమే గదా. చేసేవాడు ఎవడు, చేసేదెవరు, చేయించేదెవరు? అంతా ఒక్కడే, అంతా ఒక్కటే. అదే ఏకత్వం, ఏకం, అద్వైతం. ఇప్పుడు దాకా తను ఉన్నాను అనే జ్ఞానంలో ఉన్నాడు. ఇప్పుడు తను లేదు, ఏదీ లేదు అనే పూర్ణ జ్ఞాన స్థితిని పొందాడు. ఇక శివరాత్రి మరునాడు ఉదయం అనగా ఇంక శివరాత్రి గడియలు మిగిలి ఉండగా నాకు ధ్యాన నిష్టయందు మనోదృష్టికి అరుణగిరి కనపడింది. ఆ తర్వాత ఈ శిఖర అగ్రభాగమున వెలుగుతున్న ఒక పెద్ద ప్రమిద కనపడింది. ఆ తరువాత ఈ దీపజ్యోతి కాంతి నుండి ఒక అగ్నిశిఖ కనపడింది. ఈ శిఖ లోపలికి వెళితే ఆకాశం నందు మొదట పద్మాకార బంగారపు శివలింగం దర్శనమయ్యింది. దీనిపైన ఒక పద్మాకార స్ఫటిక శివలింగం, దీనిపైన ఒక నల్లని పద్మాకార శివలింగం, దీనిపైన తెల్లని పద్మాకార శివలింగం దర్శనమైనాయి. ఆ తరువాత ఎక్కడి నుండో పాదరసపు వర్ణం ఉన్న ఒక పాము వచ్చి ఈ తెల్లగా ఉన్న పద్మాకార శివలింగం మీద పాకగానే తెల్లగా ఉన్న ఈ శివలింగం కాస్త పాదరస శివలింగంగా మారింది. అంతలో దీని పక్కనే అగ్నిజ్వాలలతో మండుతున్న ఎర్రటి వర్ణంతో ఉన్న బడవాగ్ని అగ్నిశిఖయందు ఈ శివలింగం ఐక్యం అవ్వటంతో ఆ రోజుకి నాకు ధ్యానభంగం అయ్యింది. కొన్ని వారాల తరువాత నాకు శ్రీశైలం నుంచి తెల్లని శివలింగం, అలాగే కాశీక్షేత్రం నుంచి పాదరస శివలింగం, అలాగే చిదంబరం నుంచి స్ఫటిక శివలింగం, అలాగే అరుణాచలం నుంచి నల్ల శివలింగం, అలాగే ఇత్తడి పద్మాకార శివలింగం, ఇలా పంచలింగాలు నాకు రావటంతో నాకు వచ్చిన ఈ పంచలింగాల దర్శన అనుభవం సత్యమేనని నాకు అర్థమై ఈ పంచలింగాల ఆరాధన చేయటం ఆరంభించిన కొన్ని నెలలకి తర్వాత ఇలా ఈ ఇలయందు సజీవమూర్తిగా ఆకుపచ్చని చీరతో పాలగిన్నెలున్న బుట్టను నెత్తిన పెట్టుకొని నా చెయ్యి పట్టుకొని అరుణగిరి పాదభాగం దగ్గరికి తీసుకొని వెళ్ళి అదృశ్యమైంది ఒక ఆవిడ. ఆ తర్వాత నేను కాస్త ఈవిడ ఎవరని అక్కడే ఉన్న సాధువులను అడుగగా, ఓ ఆవిడ ఎవరో కాదు, ఓ ఆవిడ ఎవరో కాదు, ఈ క్షేత్ర పరాశక్తి అయిన పచ్చయ్యాన్ అమ్మవారు. ఈవిడ ఎప్పుడూ కూడా పచ్చ చీరతో, పచ్చ బొట్టుతో, పచ్చ గాజులతో, అలాగే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఈ కొండ మీద ఉండే తన కుమారుడైన కుమారస్వామి అంశ అయిన 1000 జాతుల పాములకి తన బుట్టలో ఉన్న పాలగిన్నెలోని పాలు పోసి వస్తుంది. ఈమె వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మనకి సూచన ఇవ్వటానికి ఒక నల్లని కోడెతాచు పాము ఈమె వెంట ఉంటుంది. దీని బుసల శబ్దానికి జనాలు పక్కకి తప్పుకొని ఈమెకి దారి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆదిరుద్రుడు కూడా అవధూత రూపంలో మన దగ్గరికి వచ్చి ఏదో ఒకటి అడిగి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. తద్వారా మనలో ఉన్న అహం దానం ఈయన తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇదంతా ఇక్కడ మాకు నిత్యం జరిగే అతి సాధారణమైన విషయమని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. ఆ తరువాత కొన్ని రోజులకి అనుకోకుండా మా దగ్గరికి ఉన్మాదంలో ఉన్న ఒక పిచ్చివాడు వచ్చి 20 రూపాయలు అడిగి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఈ సంఘటన సరిగ్గా శ్రీ మేధా దక్షిణామూర్తి గుడి ముందు జరిగింది. అంటే స్వయంగా నా జ్ఞాన అహంకారమును దానంగా తీసుకోవటానికి ఈయనే ఈ అవధూత రూపంలో వచ్చారని నాకు అర్థమయ్యి మౌనం వహించాను. ఆనాటి నుంచి నాలో జ్ఞాన అహంకార భావాలు తగ్గటం ఆరంభించాయి.
ఆ తరువాత కొన్ని రోజులకి ధ్యానం నందు పచ్చయాన్ అమ్మవారు ఆకుపచ్చని చీరతో నెత్తిన పాలగిన్నెల బుట్ట పెట్టుకొని నాకు మాత్రం వీపు భాగం కనిపించేటట్లుగా, అలాగే ఈ పక్కనే ఒక నల్లని కోడెత్రాచు పాము పాకుతూ ఇలా వీరిద్దరూ అరుణగిరి ఎక్కుతూ కనిపించారు. ఈవిడ కాస్త కొండ మధ్య భాగానికి చేరుకోగానే నోటితో ఏదో శబ్దం చెయ్యగానే కొండపైన ఉన్న కలుగుల నుండి సుమారుగా వివిధ రంగులలో ఉన్న సుమారు 100కి పైగా పాములు ఈమె చుట్టూ చేరటం, ఈమె కాస్త వీటికి ఆహారంగా పాలు పట్టే దృశ్యం కానవస్తూ అదృశ్యమైంది. అంటే ఇక్కడికి సాధువులు ఈమె గురించి చెప్పిన విషయాలు సత్యమే అని నాకు అర్థమయ్యింది. అలాగే నేను చూసిన సజీవమూర్తి పచ్చయాన్ అమ్మవారి విగ్రహమూర్తిని 2వ ప్రాకారంలో ఉన్న విప్ప చెట్టు దగ్గరలో ఉన్న గణపతి గుడి గోపురం మీద చూడటం జరిగింది. ఇలా సజీవమూర్తులుగా అమ్మవారు అలాగే అయ్యవారి దర్శనాలు నాకు జరిగిన కొన్ని వారాలకి ఒకరోజు నేను అర్ధరాత్రి గిరి ప్రదక్షిణం చేస్తూ ఉండగా తెల్లని వస్త్రాలు ధరించి 2 పిల్లలతో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, "ఓ అరుణగిరి యోగి, నా అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న ఈ దైవిక వస్తువులు ధరించే శక్తి యోగం నీకే ఉన్నదని నాకు ఏదో గుడ్డ సంచి నా చేతిలో పెట్టి శరవేగంగా తన పిల్లలతో వెళ్ళిపోయాడు. తీరా సంచి తీస్తే అందులో పురుష మరియు స్త్రీ నర్మదా అర్ధనారీశ్వర బాణలింగాలు, అలాగే 21 అర్ధనారీశ్వర బాణలింగాల మాల కనిపించాయి. వీటిలో బాణలింగాలను నిత్య పూజలో ఉంచి అర్ధనారీశ్వర బాణలింగాల మాలను ధరించడం జరిగింది. కొన్ని రోజుల తరువాత తీవ్ర ధ్యానంలో ఉండగా అరుణగిరి అంతర్గత గుహలో అర్ధనారీశ్వర తత్వంలో దక్షిణామూర్తి ఈయనకి కుడి ఎడమ వైపులా బాలగణపతి అలాగే బాలకుమారస్వామి ఉండి వీరంతా నాకు సజీవమూర్తులుగా దర్శనమిచ్చారు. అంటే ఈ దైవిక వస్తువులు నాకు ఇచ్చింది ఎవరో కాదని అర్ధనారీశ్వర దక్షిణామూర్తి అనుకోగానే నాకు ధ్యానభంగం అయ్యింది. అలాగే ఈ అరుణగిరి భౌతిక నేత్రాలతో చూస్తే మాత్రం ఒక సాధారణ కొండలాగా కనపడుతుంది. అదే మన త్రినేత్రం ఇచ్చే దివ్య దృష్టితో మాత్రం చూస్తే ఇది అసాధారణ దేవుడి కొండలాగా కనపడుతుంది. ఈ కొండయే ఒక మహాశివలింగంలాగా లేదా నల్ల ఆదియోగిగా లేదా త్రిపురాదేవిగా దర్శనమిచ్చును. అలాగే ఈ కొండ ముందు ఉన్న మరో కొండపైన పచ్చయాన్ అమ్మవారు సమేత నీలి దక్షిణామూర్తి మరియు స్ఫటిక శివలింగం, అలాగే ఈ అరుణగిరికి ఉన్న 4 శిఖరాలలో ఒక శిఖరం మీద పద్మాసనంలో కూర్చొని ఉన్న తెల్ల శరీర దక్షిణామూర్తి సమేత సుందరి అమ్మవారు మరియు తెల్ల శివలింగము, అలాగే ఈ గిరి కాస్త నల్ల శరీర దక్షిణామూర్తి ఆదియోగిగా త్రిపురాదేవిగా ఒక నల్ల శివలింగంగాను, అదే ఈ గిరిపైన అగ్ని శరీర దక్షిణామూర్తి సమేత బాలగాను మరియు పాదరస శివలింగము, అలాగే గిరి లోపల అర్ధనారీశ్వర తత్వంతో బంగారు వర్ణ శరీరంతో రుద్ర దక్షిణామూర్తి సమేత బాలాదేవిగాను మరియు అర్ధనారీశ్వర లింగ దర్శనాలు అవుతాయి. ఇలా నాకున్న శక్తి మేర ఈ గిరికి ఉన్న 4 దిక్కులలో ఉన్న 4 దక్షిణామూర్తి రూపాలను చూడటం జరిగింది. నిజానికి ఈ గిరిపైన దిక్కుకి 16 చొప్పున 64 దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయని, ఇవియే 64 డైమెన్షన్లు నడిపిస్తున్నాయని తెలుసుకోండి. అలాగే నేను చూసిన ఈ పంచ దక్షిణామూర్తి రూపాలు కాస్త విగ్రహమూర్తులుగా మనకి 2వ ప్రాకారంలో ఉన్న విప్ప చెట్టు దగ్గరలో ఉన్న గణపతి గుడి గోపురం మీద చూడటం జరుగుతుంది.